రేపు సోమవారం రోజున ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి తులారాశి వారు గుర్తు పెట్టుకోండి, ఇలా ఈ విధంగా చేసేసుకోండి. ఈ యొక్క దీపం మీ జీవితాన్ని కాపాడుతుంది. అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఈ దీపం ఏంటంటే గనక మీకుండే ఇబ్బందిని కూడా పోగొడుతుందని చెప్పొచ్చు. తులారాశి వారికి ఎప్పుడు చూసినా కానీ కష్టాలు, బాధలు, సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే సోమవారం రోజున ఏంటంటే గనక పరమశివుని ఈ విధంగా పూజించుకుంటే మీ సుడి తిరుగుతుందండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన వస్త్రాలు ధరించి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి. అయితే సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. చాలా విశేషమైన దీపం, ఆ పరమశివుడికి చేరే దీపం అన్నమాట. అందుకే ఒక తమలపాకుని తీసుకొని దానిపైన మారేడుదలం పెట్టి, దానిపైన బొట్టు పెట్టి, దానిపైన ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయండి. అలా చేసిన తర్వాత ఒకే ఒక లవంగాన్ని తీసుకోండి. లవంగాలు ఏంటంటే గనక కష్టాలను తొలగిస్తాయి, బాధల్ని పోగొడతాయి, అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడతాయి, మన జీవితాన్ని మారుస్తాయి. జీవితంలో ఉండే నష్టాలను, కష్టాలను తొలగించడానికి ఏంటంటే గనక లవంగం అనేది ఉపయోగపడుతుంది అనమాట. లవంగం మన జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులను పోగొడుతుంది. కాబట్టి లవంగాన్ని తీసేసుకుని ఆ లవంగాన్ని ఎడమ చేతిలో పట్టుకొని మీకుండే కష్టాలు, బాధలు చెప్పుకోండి. మీకుండే ఇబ్బందులు కూడా చెప్పండి. అలా చెప్పిన తర్వాత లవంగాన్ని ఏంటంటే గనక చక్కగా వెలుగుతున్న దీపంలో వేయండి. అలా వేసేసి ఓం నమ శివాయని 11 సార్లు అనుకోండి. అలా అనుకున్న తర్వాత ఏంటంటే గనక ఇంకా వదిలేయండి. మీరు ఏంటంటేనండి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టొచ్చు, బెల్లం ముక్క పెట్టుకోవచ్చు. అలానే కాకుండా మీరు దీపం పెట్టేటప్పుడు ఇలా ఏంటంటే లవంగాన్ని వేసేటప్పుడు కష్టాల నష్టాల గురించి చెప్పి దీపంలో వేసేసి వెలిగించి ఇంకా తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఖచ్చితంగా శివానుగ్రహం కలిగి మీ కష్టాలు, బాధలు, కన్నీళ్లు పోతాయి. మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నం చేసుకోండి.